ఇప్పుడు ఇద్దరు టీడీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఒకటి వీళ్ళకి ఇవ్వాలిగా లెక్క ప్రకారం, ఇవ్వట్లేదు. అసలు బీజేపీని అయితే అసలు లెక్కే ఇట్లేదు. ఇది ఒకటి అయిపోయింది. దాని తర్వాత వచ్చేటప్పటికి స్థానిక సంస్థల విషయంలో లోకేష్ ఎప్పుడైతే 15% 5% అన్నాడో ఇది విపరీతమైనటువంటి కోపానికి కారణమైపోయింది. ఫస్ట్ నాదెళ్ల మనోహర్ మనం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే మన దగ్గర శక్తి ఉందా, మనం అంత శక్తివంతులు, ఏదో బ్యానర్లు పెట్టినంత మాత్రం మనకు అయిపోద్దా, జెండాలు పెట్టినంత మాత్రం అయిపోద్దా, పేపర్లో యాడ్ చేసినంత మాత్రం బలం ఉన్నట్టు అంటే మరి బలం అంటే ఏంద్రే బాబు అని అడగడం బిగించేశారు ఎవరికాడు. టీడీపీలో ఏమన్నా అంతకు మించి ఆకాశం నుంచి స్వర్గంలో నుంచి చూడొచ్చినటువంటి ఇంద్రుడును వీళ్ళు రాలేదు కదా. ఎవరికైనా సరే పార్టీ అనేదో బలం, కూటమి అనేదో బలం, అంతేగాని కూటమిలో బలహీనుడిని సైతం బలవంతుని చేయడమే పార్టీ తప్పించి బలంగా ఉన్నోని మాత్రమే గెలిపిస్తాను నువ్వెందుకు తొక్క ఎలక్షన్, అంతే కదా. ఈ కాన్సెప్ట్ నిలదీశారు. దాంతో ఆయన స్వరం మార్చాల్సి వచ్చింది నాదెళ్ల మనోహర్ కూడా. ఇదే ప్రెషర్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయినా సరే 30% అని. ఇప్పుడు ఈయన 15% 5% అన్న దాన్ని తర్వాత చంద్రబాబు గారు ఎవరు ఏం మాట్లాడద్దన్నారు, అయిపోయింది. కానీ మారుస్తున్నాం ప్లాట్ఫామ్ అని ఏమన్నా చెప్పారు ఎవరన్నా? చెప్పట్లా. ఇది పవన్ మీద ప్రెషర్ పెరుగుతున్నది కాబట్టి ఆయన డైరెక్ట్ గా తన అసంతృప్తిని మీడియాకి చెప్తే కూటమికి దెబ్బ. అదే సమయంలో చంద్రబాబు గారి నోటీసులో పెట్టుంటారు అనుకుంటున్నా. ఆయన డెసిషన్